ఈ రోజు ఏసీ స్టేడియం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండవ రోజు వేసవి శిక్షణ క్రీడాకారులకు పౌష్టికాహారం అందిస్తున్న దాత కంది వెంకట విజయభాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 1000 మంది పిల్లలకు పౌష్టికాహారం అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బుచ్చి సిఐ పలగాని శ్రీనివాసరెడ్డి మరియు బుక్కి చందర్ పాల్గొనడం జరిగింది. వీరిద్దరికి వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చింతాల అమరేంద్ర రెడ్డి శాల్వాలు కప్పి అభినందించారు. అనంతరం ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మేకల నరేంద్ర రెడ్డి, అధ్యక్షులు చింతల అమరేంద్ర రెడ్డి, సెక్రటరీ పొన్నం రవిచంద్ర, చంద్రమౌళి, గోపాల్ రెడ్డి, రాజా రమేష్, టీవీ సుబ్బారాజు, విజయమోహన్ నాయుడు, స్వర్ణ రమేష్ పాల్గొన్నారు. మా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. అదేవిధంగా ప్రతి సంవత్సరం వేసవి శిక్షణ శిబిరాల్లో ఈ వివిధ క్రీడల్లో పాల్గొన్న పిల్లలకు క్రీడాకారులకు పౌష్టికాహార పంపిణీ జరుగుతుంటుంది. దానిలో భాగంగా ఈరోజు మాకు దాతగా ప్రతి ఒక్కరూ దాతగా వ్యవహరిస్తారో అటువంటి కంది విజయభాస్కర్ రెడ్డి గారు ఈరోజు దాతగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మాకు చీఫ్ గెస్ట్గా మా డిటిసి గారు వచ్చారు. ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. అదే బ్రేక్ ఇన్స్పెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విధంగా ప్రతి సంవత్సరం వివిధ క్రీడాకారులకి సేవా కార్యక్రమంలో భాగంగా ఈ విధంగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇదే కాదు, అందుకే ఈ విధంగా మాకు మా అసోసియేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే సార్, అందరికీ నమస్కారం. ఈరోజు మన నెల్లూరు స్టేడియంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ పౌష్టికాహారాన్ని మనం అందించే కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు ముందు వివేకానంద వాకర్స్ అసోసియేషన్కి ధన్యవాదాలు తెలుపుతూ, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్పారు. ఈ విధంగా అంటే ఈ స్పోర్ట్స్లో మనం పార్టిసిపేట్ అయ్యి నిత్యం అలాగే మార్నింగ్ వాకింగ్ కానీ యోగా కానీ ఇవన్నీ మనం చేస్తుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఎవరికి ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ ఆరోగ్యం ముందు ఐశ్వర్యం పనికిరాదు. అందుకే మనం చాలా హెల్తీగా ఉండటం అనేది ఈరోజు ఎంతో ఇంపార్టెంట్. రకరకాల వ్యాధులు, రకరకాల మహమ్మారులు ప్రపంచాన్ని కమ్ముతున్న వేళ ఆరోగ్యంగా ఉండే వాళ్ళే ఇవాళ రేపు ధనవంతులు అని నేను చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు మా విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీకు, మా విజయ్కి, అలాగే మమ్మల్ని మార్నింగ్ నుంచి ఫోన్లు చేస్తూ పిలిచినటువంటి మా మేకల నరేందర్ గారికి, అందరికీ కూడా మీ అందరికీ కూడా పార్టిసిపేట్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా అంటే ఇక్కడికి వచ్చాకనే ఈ విషయం తెలిసింది. ముందే నాకు తెలుసుంటే మొన్ననే May 5 నా బర్త్డే ఉండింది. ఇక నుంచి కూడా ఒక నెల్లూరులో మళ్ళీ ఉంటే కనుక ఇలాంటి ఆస్కారం వచ్చినప్పుడు నా బర్త్డే కానీ నా కొడుకు నా కూతురు బర్త్డే అప్పుడు కూడా నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఇదే విధంగా నేను కూడా ఆర్గనైజ్ చేస్తానని సభాముఖంగా మనవి చేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని మన పెద్దలు చెప్పిన విధంగా మన తోటి మనుషులకు మనం సహాయం చేయాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ అసోసియేషన్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ వచ్చినటువంటి క్రీడాకారులకు దేహదారుడానికి సంబంధించినటువంటి పౌష్టికాహారాన్ని అందించడం చాలా. కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి విజయభాస్కర్ గారికి ముందుగా నా తరఫున జన్మదిన శుభాకాంక్షలు, అలాగే ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క బ్లెస్సింగ్స్ విజయ్కు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.